మనం ఫెస్టివల్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది వినాయక చవితి, రామ్ నవమి, దుర్గామాత పండుగ ఎక్సెట్రా. చాలా చూసి ఉంటాం హైదరాబాద్లో. బట్ ఎక్కడ క్రిస్టియన్స్ది పెద్దగా సెలబ్రేట్ చేసుకోవడం చూడలేదు. ఇప్పటి వరకు అయితే క్రిస్మస్ తప్ప అది కూడా ఎవరి చర్చిలో వాళ్ళు, ఎవరి ఇంట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. బట్ గోవాలో ఒక క్రేజీ కల్చరల్ ఫెస్టివల్ ఉంది. దాని పేరే కార్నివల్. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ కల్చరల్ ఫెస్టివల్ ఫ్రమ్ గోవా. మేమైతే ఫస్ట్ ఇప్పుడు కెపెంలో ఉన్నాం. ఈ కెపెంలో కార్నివల్ ఈవెంట్ సంబంధించి ఒక లైవ్ షో జరుగుతుంది. 2 couples ఆర్ పర్ఫార్మింగ్ దేర్. వాళ్ళని చూసి ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఇస్తున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి. అండ్ ఈ రెండు వింటుంటే అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అది అద్భుతంగా ఉంది. మీకోసం ఒక చిన్న బిట్ ప్లే చేస్తాను, ఎంజాయ్ చేయండి. Stylish star. Yo boy, yo. కేపెం నుండి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ స్టాప్ వాస్కో డి గామా. అక్కడే ఇప్పుడు నెక్స్ట్ కార్నివల్ ఈవెంట్ జరుగుతుంది. ఈరోజు వెళ్ళే దారిలో ఈ ట్రక్స్ కనబడ్డాయి మాకు. వాళ్ళు దాన్ని ముస్తాబించి అదిరిపోయేలా రెడీ చేసి అండ్ వాళ్ళు కూడా అదిరిపోయేలా రెడీ అయ్యి వెళ్తున్నారు. సో ఎంజాయ్ దిస్. ఇక్కడ క్యాథలిక్స్ ఎక్కువ ఉంటారు కదా, క్రిస్టియన్స్ అండ్ ఆల్. ఒక్కొక్కరు ఒక్కో వేషం వేసుకుని వీధులు, మండపాలు, వాళ్ళ చర్చిలలో డాన్స్ గ్రూప్స్ తో పాటు వీళ్ళు అందరూ వచ్చి ఏదో ఒకటి పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇక్కడ ప్రతి ఏరియాలో జరుగుతుంది. అదే టాప్ టు బాటమ్, నార్త్ గోవా టు సౌత్ గోవా కంప్లీట్ గా. వాస్కో, కెపెం, మర్గావ్, పంజిమ్ ఏదైనా అన్నిట్లో ఒక్కో రోజు ఒక్కొక్కలా ఉంటుంది. అసలు కార్నివల్ అంటే ఏంటి, ఆ పేరు ఎలా వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ అండ్ హిస్టరీ ఏంటి అని మీరు అనుకుంటే, ఇది ఒక పోర్చుగీస్ ఫెస్టివల్. దీన్ని రియో కార్నివల్ అని అంటారు, వైవా కార్నివల్ అని కూడా అంటారు. ఇది పోర్చుగీస్ వాళ్ళ కల్చరల్ ఫెస్టివల్. అక్కడ తర్వాత ఒక గోవన్ లోకల్ మ్యూజిషియన్, తన పేరు టిమోటియో ఫెర్నాండెస్ అనే అతను దీన్ని మోడర్నైజ్ చేసి గోవాలో టూరిస్ట్ అట్రాక్షన్ పెంచడానికి 1965లో ఇంపోజ్ చేశాడు కల్చరల్ ఈవెంట్ గా. అదొక నిజంగానే కల్చరల్ ఫెస్టివల్ గా, ఇండియాలోని బిగ్గెస్ట్ ఫెస్టివల్ గా మారిపోయింది. ఈ కార్నివల్ ఫెస్టివల్ అనేది ఒక ఫ్యాట్ సాటర్డే ఈవినింగ్ కింగ్ మోమో అని పిలువబడే వ్యక్తి వల్ల స్టార్ట్ అవుతుంది. తన అపియరెన్స్ తో ఈ ఫెస్టివల్ మొదలవుతుంది. ఒక్కో కార్నివల్ కి ఒక్కో కింగ్ మోమో ఉంటాడు. ట్రెడిషనల్ గా అయితే టాల్ గా, ఫ్యాట్ గా చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఒరిజినల్ కింగ్ మోమో కూడా అలానే ఉండేవాడు అప్పట్లో. మనోడు ఖా పి ఆర్ మజాలే అనే ఒక సెంటెన్స్ తో ఈ ఫెస్టివల్ ని బిగించేస్తాడు. అంటే తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అని. ఇప్పుడు నా ముందు కొన్ని విజువల్స్ కనబడుతున్నాయి కదా, ఎగ్జాక్ట్లీ పాట వినండి, డాన్స్ చూడండి, మీరు కూడా ఒక ఊపేయండి. Maltale Casti panur pena coito lava Molli
कंटाळे मोठे वेळान माथ्याचा मुळ घालून भाजीपालो शत्रुताले नाचण्याची मिळताची कुडी कोणाय पुरी పెంచి తాడే. ఈ 2025లో అయితే మార్చి 2 నుండి ఈ కల్చరల్ ఈవెంట్ స్టార్ట్ అయింది. ఇది బేసిక్ గా లెంట్ సీజన్ కి ముందు చేసే కల్చరల్ ఈవెంట్. మీరు ఈ కల్చరల్ ఫెస్టివల్ మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఇయర్ 2026 లో అదే February 14 కి స్టార్ట్ అవుతుంది. నా ముందు డాన్స్ చేస్తున్న అమ్మాయి అయితే చింపి పడేస్తుంది. అసలు క్రేజీ స్టెప్స్, అసలు క్రేజీ మూవ్స్. పిల్లలు కూడా అదరగొడుతున్నారు బ్యాక్గ్రౌండ్ లో. మామూలుగా అయితే మీరు మీ జిఎఫ్తోనో బిఎఫ్తోనో వచ్చి గోవా వచ్చి బీచెస్, బార్లు, షాక్లు, పబ్లు, తప్ప తొక్క తోల అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ పోయి తిరుగుతూ ఉంటారు. అదే గోవా అనుకొని ఉంటారు. బట్ అసలు గోవా అది కాదు. దానికి కల్చరే వేరే, దాని పద్ధతే వేరే. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను, చంపేస్తా. ఈసారి February 14th వ్యాలంటైన్స్ డే రోజే స్టార్ట్ అవుతుంది కార్నివల్ ఫెస్టివల్. సో మీ బిఎఫ్ ఆర్ జిఎఫ్ ని ఈ ఫెస్టివల్ కి తీసుకొని రండి. వాళ్ళతో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. కాపీ ఆర్ మజాలే తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ బాగుంటుంది. మీరు కూడా గోవన్ కల్చర్ ఎంజాయ్ చేస్తారు. అందరూ క్యాథలిక్స్ అండ్ క్రిస్టియన్సే ఉంటారనుకుంటే అది మీ బ్రహ్మ మాత్రమే. హిందూస్ కూడా డీసెంట్ అమౌంట్ లోనే ఉంటారు, 50-50 అనుకోండి. మీరు కార్నివల్ ఫెస్టివల్ మాత్రమే గోవన్ కల్చర్ అనుకోవద్దు. దెర్ ఆర్ డిఫరెంట్ అదర్ కల్చర్స్ టు ఇన్ గోవా. అందులో షిగ్మోత్సవ్ ఒకటి. ఇది హిందూస్ కల్చరల్ ఫెస్టివల్, అది కూడా గోవాలో. సేమ్ కార్నివల్ లాగే బట్ ట్రెడిషనల్ గా హనుమాన్ విగ్రహం ఉంటుంది, రాముడి విగ్రహం కూడా ఉంటుంది అండ్ సో ఆన్ చాలా ఉంటాయి. డాన్సులు వేస్తూ ఆడుతూ పాడుతూ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇది కేవలం పర్టికులర్ ఏరియాకి మాత్రమే పరిమితం కాదు, కంప్లీట్ గోవాలో సెలబ్రేషన్ చేసుకుంటారు. కాకపోతే షిగ్మోత్సవ్ ఒరిజినల్ ట్రెడిషన్ విలేజ్ స్టైల్లో ఉంటుంది. షిగ్మో అనేది గోవాలోని హిందూ సముదాయాలు జరుపుకునే ప్రముఖ పండుగ. ఇది ఓల్డ్ కాన్క్వెస్ట్ అండ్ న్యూ ఇండిపెండెంట్ ఏరియాస్లో జరుగుతుంది. షిగ్మో మోస్ట్లీ మన ఇండియన్స్ సెలబ్రేట్ చేసుకునే హోలీతో ఈక్వల్గా ఉంటుంది. బట్ ఇది దానికంటే స్పెషల్. వీళ్ళు షిగ్మోత్సవాన్ని షిగ్మో అని కూడా అంటారు. వీళ్ళు విలేజెస్ లో బేసిక్ గా 15 days వరకు జరుపుకుంటూనే ఉంటారు ఈ పండుగని. ఒక్కో విలేజ్ లో ఒక్కో స్టైల్ గా ఉంటుంది. మామూలుగా అయితే ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళతో పాటు 2-3 డప్పులు తెచ్చుకుంటారు. అక్కడి నుండి ఆ ఇంటి ముందున్న తులసి మొక్క చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ డాన్స్ చేస్తారు కూడా. కొంకణి భాషలో షిగ్మో అంటే సగ్గిమహో అనే వర్డ్ నుండి వచ్చింది. షిగ్మో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దాక్తో షిగ్మో, ఇది విలేజెస్లో వర్కర్స్, ఫార్మర్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, ఇందాక నేను మీకు చెప్పినట్లే. ఇంకొకటి వార్డ్లో షిగ్మో, అదే కార్నివల్ టైప్లో సిటీస్లో అందరు కలిసి మెలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటారు వాళ్ళ గ్రామ దేవాలయాల్లో. మామూలుగా అయితే దాక్తో షిగ్మో పౌర్ణమికి 5 days ముందు సెలబ్రేషన్ చేసుకుంటారు. అండ్ వార్డ్లో షిగ్మో వచ్చేసి పౌర్ణమి రోజు నుండి నెక్స్ట్ 5 days వరకు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు.
ఫైనల్ గా అయితే ఇక్కడ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ క్రిస్టియన్స్ ఉన్నా హిందూస్ ఉన్నా ఎవరు ఏం గొడవ పడరు, కొట్లాడుకోరు. అందరూ హ్యాపీగా ఉంటారు మనలాగా కాకుండా. కార్నివాల్లో హిందూస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం షిగ్మోలో క్రిస్టియన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అందుకే అంత సంతోషంగా ఉంటుంది గోవా. అంత పార్టీ క్యాపిటల్ లాగా ఉంటుంది. అండ్ ముస్లిమ్స్ వచ్చేసి కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంటారు, బట్ హ్యాపీగానే ఉంటారు. అందరు కలిసిమెలిసి చిల్ అవుతూ ఉంటారు. మొత్తానికి అయితే ఈ 3 జనరేషన్స్ కల్చర్స్ ని ఎంజాయ్ చేశా. అంటే 3 జనరేషన్స్ ని కవర్ చేసిన 4th జనరేషన్ కిడ్ అన్నమాట. మీరు కూడా ఇలాంటి ద అదర్ సైడ్ ఆఫ్ గోవా కల్చరల్ ఈవెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో డెఫినెట్లీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ద అదర్ సైడ్ ఆఫ్ గోవా గురించి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఎవ్రీ టైం అండ్ కొత్త కొత్త వీడియోస్తో వస్తూ ఉంటా.